హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి దొండకాయ కూర తీసుకొచ్చానండి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, చాలామందికి ఇష్టం. కానీ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది చాలా పెద్ద ప్రాసెస్ అని కొంతమంది మానేస్తూ ఉంటారు. కానీ అవసరం లేదండి, చాలా సింపుల్గా ఇలా నా పద్ధతిలో చేయండి. ఎలాంటి హడావిడి లేకుండా కడుపుకి హాయిగాను చక్కగా తినేయచ్చు. చూడండి, దీనికి కావాల్సినవి నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దొండకాయలు అనేవి ఒక అరకిలో తీసుకున్నానండి. కడిగి శుభ్రంగా 2-3 సార్లు సాల్ట్ వాటర్లో సోప్ చేసి పక్కన పెట్టానండి. 3 ఉల్లిపాయలు, 1 టమాటో, ఒక గుప్పుడు వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, 2 మిర్చి, చిన్న ఎండు కొబ్బరి తీసుకొని అందులో మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దొండకాయలు అనేవి సోప్ చేసిన వాటర్లో నుంచి సపరేట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అటు ఇటు తొడుములు తీసేసి ఘాట్లు పెట్టి మధ్యకి 2-3 ఘాట్లు లాగా పెట్టి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిగతావన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం ఏదైతే పేస్ట్ వెల్లుల్లి ఇవన్నీ వేసి ఉల్లిపాయ టమాటో వేసి పేస్ట్ అయితే చేసుకున్నామో ఆ పేస్ట్లో మసాలా అనేది వేసుకొని కలుపుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయ పేస్ట్ అనేది మిక్సీ జార్లో నుంచి అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో సాల్ట్ అండి, తర్వాత కారం, పసుపు, ధనియా పౌడర్ వేసానండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసానండి. కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలిపానండి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను దొండకాయలు అనేవి అన్నీ కలిపి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ మిక్స్ చేసుకుంటున్నాం కదండి, ఈ ఉల్లిపాయ స్టఫ్ అనేది దొండకాయలు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మిక్సర్ అనేది ఒక్కొక్కటిగా దొండకాయల్లో స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇవి బిగినర్స్కే కాదండి, బ్యాచిలర్స్కే కాదు, ఎవరికైనా చక్కగా చేసుకోవచ్చు. ఇలా సింపుల్ పద్ధతిలో ట్రై చేయండి. నేను ముందే చెప్తున్నాను కదా, పెళ్ళి కాని వాళ్ళు ముందే వంటలు నేర్చుకొని ఉంటే మంచిది. నేను బాండి తీసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా మనం ఏదైతే స్టఫ్ చేసుకొని పెట్టుకున్నామో దొండకాయలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకొని చక్కగా నూనెలో మగ్గుతూ ఉంటాయండి. ఈ పేస్ట్ స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ అనేది పైనుంచి ఇలా వాటి మీద దొండకాయల మీద మనం ఆయిల్లో వేసిన దొండకాయల మీద వేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో కొంచెం వాటర్ పోసి ఇలాగా మూత పెట్టి మగ్గించండి. మాడదలండి, నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడాను కదా, మీరైనా నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏ ప్యాన్ అయినా చూసుకొని చక్కగా టైం చూసుకుంటూ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చేయండి. తర్వాత ఆ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత అందులో మనం ఆనియన్ పేస్ట్ చేసిన తర్వాత వేసిన వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను మళ్ళీ సపరేట్గా వాటర్ అనేది పోసానండి. ఈ దొండకాయలు అనేవి మురిగేంత వరకు, ఎక్కువ కాదు, ఒక గ్లాస్ అయితే సరిపోద్ది. ఆ గ్లాస్ వాటర్ నాకు దగ్గరగా దొండకాయలు మంచిగా ఉడకడం కోసం వేసిన తర్వాత అవి ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అనేది కూర చూడండి ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయిందంటే పక్క నుంచి ఆయిల్ వస్తుంది, దాంట్లో చెమ్మ కూడా లేకుండా ఉంది. చూడండి, నేను గరిటెతో సపరేట్గా పక్కకు తీసినప్పుడు కూడా దాంట్లో ఏ చెమ్మ లేదు. అంటే కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, నేను కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. చూడడానికి కూడా ఎంతో యమ్మీగా ఉంది కదా. ఇదైతే మాత్రం రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.